దేవుని వైపు తిరగాలి. మనం ఏం చేస్తామంటే ఇంకా కావులే ఇవి అనేసి మనం ఏం చేస్తామంటే టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం. ప్రియ దైవ జనాంగమా, ఈ వాక్యము ద్వారా ఈరోజు రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మా శక్తి చాలదు ప్రభువా అనేసి ఏనాడైతే దేవుని వైపు మీరు తిరుగుతారో ప్రభు శక్తి మీకు దయచేస్తాడు. ప్రభువే ఆ కార్యాన్ని జరిగిస్తాడండి. ఈ యెహోషాపాతు యూదా ప్రజలందరూ విశ్వాసముతో ప్రార్థన చేశారంట. ప్రభువా నీవే మాకు దిక్కయ్యా, వారికి న్యాయం తీర్చయ్యా, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయాలో కూడా మాకు తోచట్లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను అని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, మనము చూస్తూ ఉంటే యెహోషాపాతు రాజు అయినప్పటికీ ప్రార్థనలో అత్యంతమైన కీలకమైన మాట వాడాడండి. మాకు శక్తి చాలదయ్యా. రాజు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, అనేక మందిని పిలవగలుగుతాడు, అనేక మందిని ఇంకా చూస్తూ ఉంటే యుద్ధ వీరులుగా తయారు చేయగలిగే పరిస్థితి రాజుగా ఉంటుంది. మరి ఆ యొక్క పరికరాలు తయారు చేసే పరిస్థితి, డబ్బు కూడా తన దగ్గర ఉంటుంది. కానీ యెహోషాపాతు రాజు అయినప్పటికీ ప్రార్థనలో అత్యంత కీలకమైన మాట మాట్లాడాడు. ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఒకవేళ శక్తి ఉన్నప్పటికీ తనని తాను తగ్గించుకున్నాడు ప్రభువు దగ్గర. నీవే ఈ కార్యము చేయయ్యా, నీవే ఈ కార్యాన్ని చేయండి, ఈ యుద్ధములో విజయాన్ని మాకు దయచేయండి అనేసి దేవుని వైపే చూశాడండి. ప్రియ దైవ జనాంగమా, ఇంకా గొప్ప మాట ఏం మాట్లాడాడంటే నీవే మాకు దిక్కయ్యా, మేము కొద్దిపాటి వారమే, నీవే మాకు దిక్కయ్యా అంటే దేవుడు ఖచ్చితంగా తోడుంటాడండి. ఈరోజు నీ పరిస్థితి కొద్దిపాటి పరిస్థితి అవ్వచ్చు, నీ యొక్క జీవితము చితికిపోయిన జీవితం అవ్వచ్చు, నీవు మహా అప్పులలో కూరుకొని పోయి ఉండొచ్చు, నీ జీవితము నా యొక్క జీవితము ఎటు చూసినా ఎడారి అనండి, నా జీవితము మోడు బారిన మోడు వంటిది, చిగురింపు లేదు అనేసి నీవు ఈ రాత్రి కాలమున ఈ మాటలు వింటున్నావేమో ప్రియ దైవ జనాంగమా. ప్రభు వైపు తిరిగి నీవే మాకు దిక్కయ్యా, నీ వైపే మేము చూస్తా ఉన్నాము అనేసి దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితముగా న్యాయం తీరుస్తాడండి, కార్యము జరిగిస్తాడు. మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఏ పాటి ఈ యొక్క జీవితంలో ఎలా జీవిస్తున్నామనేసి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ రాజయ్యుండి కూడా యెహోషాపాతు తన సొంత బలాన్ని నమ్ముకోలేదు, దేవుని వైపు చూశాడు. మనకు సమస్యలు ఎదురైనప్పుడు మన జ్ఞానము కంటే దేవుని సహాయము ముఖ్యమని దేవుని వైపే నీవే మాకు దిక్కయ్యా అనేసి రాజంతటి స్థాయిలో ఉండి కూడా తనని తాను తగ్గించుకొని దేవుని వైపు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, దేవుని కలిగి ఉన్న నీవు ఎవరి వైపు చూస్తున్నావు? నీలో యెహోషాపాతు వంటి తగ్గింపు నీలో ఉన్నదా? రాజైనా కానీ తనను తాను తగ్గించుకున్నాడు. తన ప్రజల కోసము, తన ప్రజలు బాగుగా ఉండాలని,
ఏ ఒక్కరు